ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయిన వాళ్లతో కలిసుండాలన్న ఆశకి అందరికీ దూరంగా తీసుకెళ్తున్న చావుకు మధ్య అతనెంత కొట్టుమిటాడుతున్నాడో అతని కన్నీళ్లే చెప్తున్నాయి. ఓయమ్మి, ఇంతకు ముంగిటే తిరుచునార్ రోడ్లో యాక్సిడెంట్ అయ్యుండాది. వాళ్ళాడున్నారు, ఎట్లుండదు వాళ్ళకి? ఇంతకు ముందే ఒక కేసు వచ్చిందండి. ఎమర్జెన్సీ వార్డులో పెద్ద డాక్టర్ గారు వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నారు. నేనెళ్ళి చూడొచ్చునా? ఏడది? మీరు వెళ్ళినా చూడటం కుదరదండి. లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. పర్లేదు, ఏడో చెప్పండి. అటు వెళ్ళండి. డాక్టర్, యాక్సిడెంట్ అయ్యి వచ్చుండారే, వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తుండారు కదా, ఎట్లుండదు వాళ్ళకి? అతనికి మీరు బంధువా? అదేం లేదు సార్, ఇట్లా యాక్సిడెంట్ అయి ఉండదని చెప్పినారు. ఎట్లుండదో చూసిపోదామని వచ్చిన. ఆ వ్యక్తిని మేము ప్రాణాలతో కాపాడలేకపోయాం. హీస్ డెడ్. రెండో వ్యక్తికి తలకు కూడా బలమైన దెబ్బ తగిలింది. అతని గురించి కూడా ఇప్పట్లో ఏమీ చెప్పలేం. యాక్సిడెంట్ అయిన వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చుంటే ప్రాణాలు కాపాడే ఛాన్సెస్ ఉండేవి. వాళ్ళని గుద్దిన వాళ్ళు ఎవరో గాని వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళని హాస్పిటల్కి తీసుకురావడం బాగా లేట్ అయింది. అప్పటికి మా ప్రయత్నం మేము బలంగానే చేశాం, బట్ నో యూస్. ఒక ప్రాణం పోయింది. రెండో ప్రాణం కాపాడడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆ వ్యక్తిని మేము ప్రాణాలతో కాపాడలేకపోయాం. హీస్ డెడ్. యాక్సిడెంట్ అయిన వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చుంటే ప్రాణాలు కాపాడే ఛాన్సెస్ ఉండేవి. వాళ్ళని గుద్దిన వాళ్ళు ఎవరో గాని వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఎంత పని చేసుండావు అన్నా. అన్యాయంగా మనిషి ప్రాణం తీసుండావు. అప్పటికి చెప్తూనే ఉండాను, ఆపన్నా ఆపన్నా అని. ఒక్క క్షణం నా మాటిని ఆడనే ఆపుంటే ఇద్దరిని బతికించుండేటోళ్ళం. ఇదంతా అన్న వల్లే.
డాక్టర్ డాక్టర్ ఇంతకుముందు యాక్సిడెంట్ అయింది కదా, ఆయన మా అన్నయ్య. తనతో ఉన్నది నాకు కాబోయే భర్త. బాబు, మా పిల్లలకేమీ కాలేదని ఒక చల్లని మాట చెప్పండి అయ్యా. చెప్పండి డాక్టర్, మా అన్నయ్యకి ఎలా ఉంది? కార్తిక్ ఎలా ఉంది? సారీ అమ్మా, ఆటో డ్రైవర్ అయితే చనిపోయాడు. అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయా? ఆటో డ్రైవర్ మీ అన్నయ్య అమ్మా? అవును డాక్టర్. అతన్ని కాపాడాలని ఎంతగానో ప్రయత్నించాం, బట్ చనిపోయాడు. యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఎవరో గాని వాళ్ళ దారిన వాళ్ళు పారిపోయారు. అదే ఒక్క క్షణం దిగి హాస్పిటల్కి తీసుకొచ్చుంటే మీ అన్నయ్య ప్రాణాలు కాపాడేవాళ్ళం. కేవలం 10 నిమిషాల ఆలస్యం వల్ల ఆయన ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఎవరు తీసుకొచ్చారు డాక్టర్? అదిగో అతనే తీసుకొచ్చాడు. యాక్సిడెంట్ ని నేను కల్లారా చూశానమ్మా. ఆటోని కారులో వచ్చిన వాళ్ళు ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారు. ఇద్దరూ చెరోవైపు పడిపోయారు. ఒకరికి ఇద్దరిని తీసుకురావాలంటే ఎటు తీసుకురావాలో ఎవరిని తీసుకురావాలో అర్థం కాలేదు. బాగా డబ్బున్న మతంతో వాళ్ళెవరో కారుతో గుద్దేసి వెళ్ళిపోయారమ్మా. అయ్యో అయ్యో అయ్యో! ఒక అమాయకుడి చావుకి కారణమయ్యారమ్మా. వాళ్ళు చేసిన తప్పు వల్లే మీ కుటుంబం అంతా బాధపడుతుంది. ఎవరే వాళ్ళు? పొరపాటున గొంతుండొచ్చు, అలా అని ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతారా? వాళ్ళు గొంతుంది ఎవరి బొమ్మలనా? మనుషుల్నే కదా. అయ్యో! సమయానికి తీసుకొచ్చుంటే మన అన్నయ్య మనకి దక్కేవాడు కదా. వాళ్ళెవరూ నాకు దొరకాలి, వాళ్ళని వదిలిపెట్టను.